హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇందాక లేచింది. నమస్కారం. నేను ఆల్రెడీ లేచి 1.5 hour అయిపోతుంది. నేను కాఫీ కూడా తాగేసిన, అయిపోయింది. అండ్ లాండ్రీ కూడా బట్టలు వేసేసిన. ఈ చిన్న తల్లి మాత్రం ఎప్పుడు లేచింది, అది కూడా లేపంగా మార్నింగ్ ఒకసారి బిగ్ బాస్కెట్లో మేము ఆర్డర్ పెట్టుకుంటామండి ఫ్రూట్స్. సో దానికి ఒకటి వేద్దామని చెప్పేసి అనుకుంటాం. అండ్ ఈరోజు ఒక థింగ్ అయితే ఇతను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. బట్ కొంచెం టైం పడుతుంది. చిన్ని కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత చెప్తాం ఏంటని చెప్పేసి. బిగ్ బాస్కెట్లో అయితే నేను నైటే ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టుంటే, సో అవి మార్నింగ్ వచ్చినాయి. చిన్న వెళ్ళింది. సో మార్నింగ్ లేచింది, మళ్ళీ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అంటే కాసేపు అయిన తర్వాత మళ్ళీ పడుకుంది. నాకు నిద్ర వస్తుంది, ఇంకా సరిపోలేదని చెప్పేసి. సో అందుకే కొంచెం లేట్గా లేచింది అన్నట్టు. నేనేమో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక్కడ నుంచి బిగ్ బాస్కెట్లో పెట్టేటప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేటట్టు చూడరా, మరీ మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తే నేను బ్రష్ కూడా వేసుకోలేదు. నన్ను చూస్తే ఆడు పిచ్చిది అనుకుంటారు ఖచ్చితం. అందుకనే నన్ను చూస్తే వాళ్ళు పిచ్చిది అనుకుంటారు. అందుకనేసి మాస్క్ పెట్టుకొని పోయి వచ్చిన. మళ్ళీ ఏమైందంటే మేము ఎప్పటి నుంచో ఫ్రూట్స్ పెట్టుకుందాము అనుకుంటున్నాము, కానీ పెట్టుకోవట్లేదు, మర్చిపోతున్నాం ఇద్దరము. ఎందుకంటే సాటర్డే ఫ్రైడే ఇక్కడ ఉన్నప్పుడు తీసుకొస్తున్నాము, కానీ ఈరోజు కావాలి అంటే ఒకటి ఏమంటారు దాన్ని, ఒకటి అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఐ థింక్ మీతో కూడా షేర్ చేసుకుంటాము. అండ్ అది ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. నేనే ఆడుతున్నా. నేను మధ్య మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇట్లా ఉంటున్నాను. సో అప్పటి నేను ఇప్పుడు అస్సలు మార్నింగ్ లేవడంతో ముచ్చట స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయి. ఇంత పొద్దున ఏం గుర్తుకొస్తారా నీకు? ఇంత పొద్దున ఎందుకు గుర్తురావు? గుర్తుకొస్తాయి ఫ్రెష్ కాకున్నాడు. అది కాదు, నేను చెప్దాం అనుకున్నాను. ఓదిక నుంచి అది గుర్తుకొచ్చేదాకా నన్ను మాట్లాడేది. ఓకే గైస్, ఒకటి నేను ఈరోజు ఒక వింత కళాఖండం చేయబోతున్నా. అది చెప్తా మళ్ళీ. ఏంటి ఈరోజు ఇప్పుడు నీకు చెప్పాను ఫస్ట్. ఈరోజు ఇప్పుడు ఏంటిది? ఈరోజు ఎప్పుడు ఏంటి అంటే నేను కొంచెం ఫ్రెష్ వచ్చిన తర్వాత చెప్తాను. నేను డీటెయిల్గా చెప్తా. ఓకే, నువ్వు మాట్లాడుకో. నువ్వు నా పర్వతీయకు ఓకే. మనము చిన్న ఫ్రెష్ అయ్యే లోపల మనం అయితే ఒకసారి వీడియోస్ అయితే కాపీ చేసేసుకొని మంచిగా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను బ్రష్ చేస్తాను కానీ ముచ్చట పెడుతున్నా. అదే నేను ప్లాంట్స్కి వాటర్ పడతా అని చెప్పుకుంటూ బయటకు వస్తానా, నువ్వు నాతో పాటు బయటకు వస్తావు. మేము యాక్చువల్గా నిన్నటి వీడియో చూస్తూ ఉన్నాము. అందులో అన్ని తప్పులే. సాంగ్స్ ఏం పాడడానికి మరి ఇంక నేనే వాడాను. అబ్బాయిలో ఇప్పుడు కూడా తప్పులే పాడతాను. మీకోసం ఇంకో పాట పాడతా. ఓకే గైస్, వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంది. నేను చూసుకుంటూ ఇక్కడ కూర్చొని నవ్వుతున్నా. అది నా వాయిసే. అందరినీ పరేషాన్ ఉంటున్నా వచ్చి నాకు తెలిసి. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తా అంటే, ఆ ప్లేస్ నన్ను పిలుస్తోంది. లాండ్రీ టైం వచ్చేసింది. సో ఫస్ట్ ఆ పని చేసేద్దాం. అప్పుడే చెప్పినాం కదా బొటిక్ దగ్గరికి వెళ్ళి వస్తామని చెప్పేసి. ఇప్పుడైతే వెళ్తున్నాము. అండ్ ఏంటంటే ఆల్రెడీ ఇందాకే కాల్ చేసినాము. 2 days నుంచి లేదని చెప్పినాం కదా. సో ఇప్పుడు ఉంది. సో రమ్మని చెప్పేసింది అన్నట్టు మేము వెళ్ళేసి వస్తాము. మేము వచ్చిన తర్వాత మేము ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మీతోని. ఓకే, మీరు వెయిట్ చేయండి దానికోసం. అండ్ ఇవాళ మేము చేసుకునే వంట ఏంటంటే చికెన్. ఇప్పటి నుంచి మళ్ళీ హెల్తీగా ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాం గైస్. మాకు కొంచెం వీక్ అవుతున్నాం అనిపిస్తుంది ఇద్దరికి కూడా. సో అంటే ముందున్నలాగా కొంచెం లేదు. ఇద్దరికి సడన్గా హెల్త్ ఇష్యూ రావడం వల్ల సరిగ్గా తినలేదు కదా. 1 week వరకు కదా సరిగ్గా తినలేదు మనం ఫుడ్. చిన్న 2 weeks తినలేదు. నేను 1 week అంతే. నేను అంతకుముందు మంచిగానే తిన్నా. సో ఇప్పటి నుంచి మళ్ళీ హెల్తీ ఫుడ్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. అది చికెన్ తింటామా, మటన్ తింటామా అది మాకే తెలియదు. మీతో అయితే షేర్ చేసుకుంటాము. అంటే వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్పేసి క్లియర్గా చెప్తాము. ఈ రోజు వరకు అయితే 1 week నుంచి కరెక్ట్గా అయితే ఫుడ్ తిన్నది లేదు. అందుకే కొంచెం వీక్ అయిపోతున్నాం అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ అట్లా అవ్వద్దు, మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తాం. ఓకే, అది వచ్చిన తర్వాత షేర్ చేసుకుంటాం. ఓకే గాయ్స్, ఇప్పుడే మేము ఇందాక బొటిక్ అయితే వెళ్ళేసి వచ్చేసినాము. ఇంకా 1 week అయినా పర్లేదు అని చెప్పేసి మాట్లాడినాం, కానీ 4 daysలోనే ఇచ్చేస్తా అని చెప్పేసింది. చూద్దాము మరి 4 daysలో ఇచ్చేస్తే బెటర్ కదా. ఇంకా అంటే మేమే అడిగినాం అన్నట్టు ఎన్ని డేస్ పడతానంటే మీ ఇష్టం రా, ఎన్ని డేస్ అయినా పర్లేదని అన్నది. అది ఇలా ఉంటుంది పరిణామం. ఐడెంటిఫికేషన్సీ కూర్చొని పుష్టిగా మాట్లాడదామని కూర్చున్నాము. ఓకే, నిన్న నైట్ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టినామండి. వెజిటేబుల్స్ పెట్టినాము అండ్ ఫ్రూట్స్ పెట్టినాము. ట్విస్ట్ ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసినాయి. ఫస్ట్ అయితే ఎందుకు తీసుకున్నాము, దాని పర్పస్ ఏంటంటే నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మేము తీసుకుంది మునక్కాయలు అండ్ బీరకాయలు. బీరకాయతో కొంచెం బీరకాయ పప్పు ట్రై చేద్దామా అని ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఫ్రూట్స్ ఏమో ఇవి ఆరెంజెస్ పెట్టుకున్నాము. మంచిగా ఫ్రెష్గా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చినాం.
ఇది ఒకటి. బీట్రూట్ మాత్రం కవర్ చినిగిపోయింది, కింద నుంచి మీరు కొట్టి వచ్చేసరికి పడిపోతాయి అనుకుంటు, కానీ పడిపోదు. కానీ బీట్రూట్స్ నేను పెట్టింది ఎంత వస్తుంది నా ఫోన్ చూస్తే కేజీ బీట్రూట్స్ పెట్టినాము, ఫుల్ వచ్చినాయి. 1 వీక్ నుంచి సరిగ్గా ఫుడ్డే తినట్లేదు, అసలు తినబుద్ధి కూడా అయితే లేదు. ఏం తిన్నా కూడా కొంచెము డిహైడ్రేట్ అనిపిస్తుంది బాగా, వాటర్ కూడా తక్కువ తాగుతున్నాం, అది మ్యాటర్. వర్షాలు పడుతున్నాయి కదా, సో ఇప్పుడు ఏమనుకున్నాం మేము డిసైడ్ అయిపోయినాం, మేము కొంచెం హెల్తీ అయిపోవాలి. మనం ఇంతకుముందే చెప్పినా కదా కొంచెం గట్టిగా తింటే మళ్ళీ ముందున్న పొజిషన్కి వస్తాము. ఎందుకంటే మళ్ళీ ఇట్లనే వీక్ ఉండి ఏ పని చేత కాకుండా మళ్ళీ అట్లనే మొదటికి వస్తుంది. రోజు కాఫీ ఎలా చూస్తారో మన బ్లాగ్లో, సో ఇది కూడా ఇప్పుడు అట్లనే చూడబోతున్నారు. జ్యూస్ మేము బీట్రూట్ అండ్ ఇది ఆరెంజ్, ఇప్పుడు బీట్రూట్స్ ఉంటాయి కదా, చాలా చాలా బెస్ట్ దేనికైనా కూడా, మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కైనా కూడా. సో ఈ బీట్రూట్ అండ్ ఆరెంజ్, ఒక ఆరెంజ్ ఇవి రెండు మిక్స్ చేసేసి మంచిగా రోజుకు జ్యూస్ తాగుదామని ఫిక్స్ అయిపోయినామండి. ఖచ్చితంగా తాగుతాము. ఇది ఒక ఛాలెంజ్ మాకు. ఇక ఇప్పటి నుంచి మిస్ చేసేది ఏం లేదు. ఒకవేళ మీరు కూడా మన బ్లాగ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. సడన్గా వీక్ అయితే కానీ తెలుస్తుంది ఏమవుతుంది ఏంటిది బాడీలో అని చెప్పేసి. ఉంటాం మంచిగా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఏమవుతుంది ఒక్కసారి ఫీవర్ రాగానే తట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఇది ఈ మధ్యలో మేము చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి, సో మళ్ళీ అట్లా కావద్దు, మేము వీక్ కావద్దని చెప్పేసి ఫిక్స్ అయిపోయినామండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఏం ఫుడ్ చేస్తామో తెలియదు, రకరకాల వంటలు చేస్తాము, ఫస్ట్గా తింటాము ఫస్ట్. అవును, తర్వాత మళ్ళీ హెల్త్ దెబ్బతింటే మళ్ళీ చూసుకుందాం. ఇందాక మేము నంబర్ కానీ మీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందో లేదో మాకు తెలియదు, కానీ ఇందాక మేము మొన్న ఒక షార్ట్ వీడియో చేసినాము. ఆ షార్ట్ వీడియో చూసుకొని ఆ ప్రీవియస్ వీడియో చూస్తే షాక్ మేము. అందులో ఏమో మంచిగా కొంచెం చబ్బీగా ఉన్నాం, ఇందులో వచ్చేసరికి ఏదో అంటే కొంతమందికి ఏమో కొంచెం ఫిట్ ఉండాలి, లేకపోతే కొంచెం పర్సనాలిటీ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తే, మాకు అట్లా కాదు. అంటే ఉంటుంది లోపల ఉంటుంది, మరీ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నామేమో అని చెప్పేసి. కానీ మేము ఏమైపోతుందంటే వెయిట్ గెయిన్ అవ్వడం సంగతి తర్వాత, లాస్ అవ్వడం కూడా తర్వాతనే. ఫస్ట్ మేము వీక్ అయిపోతున్నాం. బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో రోజు కాఫీ అని ఎట్లా చూస్తున్నారో, సో ఇది కూడా పర్టికులర్ ఒక టైం అంటూ ఆఫ్టర్నూన్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా డైలీ వన్స్ ఖచ్చితంగా తాగుతాం. ఏం చేస్తున్నాం అంటే మా దాంట్లో చేంజ్ ఏమి వచ్చిందని చెప్పి కూడా మేము ఆఫ్టర్ యూజింగ్ ఒక 25 days 30 days తర్వాత మీకు చెప్తాము. అండ్ బిఫోర్ ఆఫ్టర్ కూడా పిక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాం తర్వాత. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీతో షేర్ చేసేసుకుంటే కంటిన్యూగా మీరు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అండ్ ఇంకా ఈ ఫ్రూట్ జ్యూస్ దేనికి యూజ్ అవుతుంది తెలుసా, అందరికీ తెలిసే ఉంటుంది. మనము మంచి గ్లో కావాలనుకుంటే కనుక ఫేస్ కైనా హెయిర్ కైనా హెల్దీకైనా దేనికైనా కూడా మంచి యూజ్ అవుతుంది. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఉంటుంది. మనం పైనుంచి ఎన్ని క్రీమ్స్ పెట్టినా కూడా ఓకే బాగానే ఉంటుంది స్కిన్ అయితే, బట్ ఇంకా ఇంటర్నల్గా కూడా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి కదా. సో మేము ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం కానీ ఇది తెలియదు ఎవరు లేరు కదా అని చెప్పేసి మేమే లైట్ తీసుకుంటున్నాం అంతే. ఏదైనా కొంచెం డిఫరెన్స్ అవ్వాలంటే ఈజీగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను 20 days పడుతుంది, లేదా 25 days పడుతుంది. సో అప్పుడే చూద్దాము రిజల్ట్ ఏంటి అని చెప్పేసి. బిఫోర్ ఆఫ్టర్ ఒకవేళ వీడియోస్ ఉంటే వీడియోస్, లేకపోతే ఫోటోస్ ఉంటే ఫోటోస్ అయితే యాడ్ చేసి పెడతాము, ఓకేనా. మేమైతే కొంచెం స్ట్రెయిన్ చేసేసుకుంటామండి, ఎందుకంటే ఇంత పలుపుతో తాగడం మాతో నిద్రతో కాదు. ఒకసారి ట్రై చేసినాము కానీ తాగలేకపోయినాం అన్నట్టు. సో మంచి స్ట్రెయిన్ చేసేసుకొని పట్టేసుకుందాం. ఒకసారి చూద్దాం ఆగు. అయితే తాగుతున్నా అండ్ చిన్ని కొంచెం తక్కువనే తాగుతాను నేను, అది అని ఫినిష్. అసలు యాక్చువల్లీ ఇంత ఫాస్ట్గా తాగొద్దు, మెల్లిమెల్లిగా తాగాలి. మాకు మధ్యలో ఆపితే మళ్ళీ తాగాలనిపిస్తుంది అని చెప్పి ఫాస్ట్గా తాగేసినాం. అండ్ ఒకవేళ మీరు తాగాలంటే కీరా కూడా యాడ్ చేసేసుకోండి, సూపర్ ఉంటుంది కీరా. విజయవాడలో ఫ్లడ్స్ వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, అన్నీ సగం ఇంట్లో అయితే మునిగిపోయినాయి, సగం విజయవాడ మునిగిపోయింది. అవును, అసలు మాకు చాలా బాగా చేసింది అన్నట్టు. ఇప్పుడు ఆఫీస్లో మనం కూడా ఏం చేస్తున్నారో ఏమో అసలు కదా, కష్టం. అవును, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు. అండ్ అదేంటి ఒక 3-4 days నుంచి వాటర్ స్టోర్ అయ్యేసరికి పాములు అట్లాంటివి అన్నీ వస్తాయి. మళ్ళీ ఇంకేంటంటే మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా, అవును, చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకైతే. మనము చిన్న పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ ఎత్తుకొని క్యారీ చేసి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ అసలు వాళ్ళు చాలా వస్తారు, వాళ్ళ ఇంట్లోకి వాటర్ వస్తే పరిస్థితి ఏంటిదని చెప్పేసి అసలు ఆలోచిస్తేనే అంత కొంచెం భయం అవుతుంది అన్నట్టు. కొంచెం వర్షం కూల్ అయితే బాగుంటుంది, మరీ ఒకటేలాగా పడతా ఉంటే అక్కడ
అందరూ బయట రోడ్ల మీదనే కనిపిస్తున్నారు మళ్ళీ. మళ్ళీ బయటికి రావాలన్నా కూడా వాళ్ళు ఇక్కడ వరకు వాటర్ ఉంటున్నాయి, ఇక్కడ వరకు వాటర్ ఉంటున్నాయి కాబట్టి సో దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళ గాల్స్ అనేది తీసుకొని వెళ్తున్నారు. అండ్ బయట ఎక్కువ నేను చూసిన 70% అయితే ఏమున్నా కూడా ఆటోలు మునిగిపోతున్నాయి, బైక్స్ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆటోని డ్రైవ్ అంటే నడిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆటో అట్లా తుక్కు అయితే వాళ్ళకి ఎంత నష్టమైంది కదా. అవును. అండ్ ఇంకా ఫుడ్ కూడా ఉండట్లేదు, చాలా మంది పాపం టెర్రస్ పైన ఉంటున్నారు, వాళ్ళకి ఫుడ్ కావాలని ఇట్లా ఏదైనా ఒకటి మార్క్ అంటే ఇక్కడ ఉన్నామని తెలవడానికి ఒక రెడ్ మార్క్ ఏదైనా పట్టుకుంటే అప్పుడు హెలికాప్టర్ వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్తుంది. అది కూడా కొందరికి అందుతా ఉంది, అందరికి కూడా అందట్లేదు. సో కొంచెం ఎంత తగ్గుముఖం పట్టాలని చెప్పేసి అనుకుంటున్నామండి. వర్షాలు చాలా డేంజర్ ఉన్నాయి. ఇక్కడ కూడా పడుతుంది, ఈడ కూడా మన ఇక్కడ హైదరాబాద్ లో కూడా పడుతుంది. కానీ ఏంటంటే వస్తున్నాయి, వాటర్ కూడా వస్తున్నాయి, మళ్ళీ వాటర్ ఏం రావట్లేదు అంటే వస్తున్నాయి, మెయిన్ రోడ్ మీదకి వాటర్ వచ్చేస్తున్నాయి. బట్ ఏంటంటే ఒక రోజు కొంచెం ఒక డేలో హాఫ్ డే అన్నా కొంచెం కామ్ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. మళ్ళీ పడ్డా కూడా ఒక ఓవర్ నైట్ అయితే ఏం పడట్లేదు, జస్ట్ అట్లా ఒక 1 to 3 hours అట్లా పడుతుంది, తగ్గిపోతుంది. సో కానీ మనతో కంపేర్ చేస్తుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఓకే చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అట్లా కావద్దని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది. సో చికెన్ కర్రీ వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి తిన్నాం, మంచిగా వాకింగ్ చేసినాం అయితే మంచి తినేసినాం, చికెన్ కర్రీతో తినేసినాం. అండ్ కాసేపు వాకింగ్ చేసినాం, 1/2 hour అవుతుంది అనుకుంటా తినేసి. వాకింగ్ చేసేసి ఇప్పుడే అట్లా కొంచెం బయటకు వచ్చినాము. లోపల నుంచే మేము లోపల ఉన్నప్పటి నుంచి సాంగ్స్ వినబడతా ఉన్నాయి అప్పటి నుంచి. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా గైస్, నార్మల్గా ఇప్పుడు ఒక 11 లేకపోతే ఒక 12 వరకు అయినా మాక్సిమం ఆపేస్తారేమో అనుకున్నా కానీ నైట్ అంతా మోతూనే ఉన్నాయి సాంగ్స్. అవుతుంది 2 అవుతుంది, మళ్ళీ మార్నింగ్ ఒక 4 మళ్ళీ 5కి స్టార్ట్ చేస్తున్నారు, 4:35కి ఈ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అసలు నిద్రపోవట్లే కావచ్చు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎవరు పెట్టుకున్నారు వాళ్ళే. ఇది అండ్ ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నవరాత్రి ఉంది కదా, అవును ముందర అప్పుడు దసరా ఉంది కదా. సో గర్భా సాంగ్స్ వినిపిస్తున్నాయి అండ్ మస్తు కోలాటం ఆడుతున్నారు. ఆ కోళ్ళు కొట్టే సౌండ్ కూడా వినిపిస్తుంది, ఎక్కడో తెలియదు బట్ సౌండ్ కూడా వినిపిస్తా ఉంది. అప్పటి నాకు తెలిసి ఈ ఏరియాలో మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు, ఇక్కడైతే నిజంగా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఫుల్ సెలబ్రేషన్ వీలైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం మేము. అండ్ ఈ రోజు అయితే వ్లాగ్ ఇక్కడతోనే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ రేపు మనకి షూట్ ఉంది, కరెక్ట్ చెప్పాలి మర్చిపోయాం కదా, రేపు మనకి షూట్ ఉంది. ఫస్ట్ నువ్వు కరెక్ట్ పెట్టు కెమెరా. రేపు మనకి షూట్ ఉంది మార్నింగ్ 10 వరకు అయితే, 10 కాదు కానీ 11 వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాము. షూట్ అంతా 1.5 hourలో అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అక్కడ ఫాస్ట్గా మీకు ఎన్నిసార్లు చెప్పినంత ఏం లేదు, రేపు షూట్ ఉంది, రేపు రెడీ అయ్యి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మన రొటీన్ మనకే ఉంటుంది. రేపైతే పని అదే మనది. రేపు మార్నింగ్ లేవడంతో మనకి కొంచెం హడావిడిగా ఉంటుంది. ఓకే అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నామండి. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, గుడ్ నైట్. అట్లా కెమెరా బ్యాక్ ఇట్లా సాంగ్స్ ఒకటిలాగా వినబడుతున్నాయి గైస్, అందుకే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మీకు తొందర బాగా చెప్పడానికి కూడా కారణం అది, ఇప్పుడు ఇక్కడ ఎగురుతుంది చూడాలి, అంత లేదు.